ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో వేల్పూరు గ్రామస్తులైన ఈ వీధి వారందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. ఇది దేవుని మాటలో చాలాసార్లు ఎన్నో మాటలు వింటూ ఉంటాం, కానీ కొన్ని మాటల వలన మనకు ప్రయోజనం ఉండదు. దేవుని యొక్క మాటలు మనకి మన కుటుంబాలకి ఎంతో మేలు చేస్తాయి. బైబిల్ గ్రంథంలో మహాభక్తుడైనటువంటి అబ్రహాము అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన దేవుని చేత విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడండి. నా స్నేహితుడు అని పిలువబడ్డాడు. అలాంటి మహాభక్తుడు కాకముందు దేవుని యొక్క మార్గాలను విడిచి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి తాను తన కుటుంబం అంతా కూడా దేవుడు ప్రేమించండి, అతనిని ప్రత్యేకపరిచి నేను చూపించేటువంటి దేశానికి రా అని దేవుడు అతను పిలవగానే దేవుని యొక్క మాటకు లోబడి అతడు దేవుని వెంబడి రావటం జరిగింది. దేవుడు పలానా ప్రదేశంలో ఉండని చెప్పలేదు, కానీ నేను చెప్పే ప్రాంతానికి రా అని చెప్పాడంతే, ఏ స్థలం చూపించలేదు. అలాంటి సమయంలో దేవుని అంత విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి అతడు దేవుని యొక్క మాటను బట్టి వచ్చేసాడు. అతని వెంబడి లోతు అనేటువంటి ఆయన కూడా రావటం జరిగింది. ఇద్దరు కూడా చాలా ప్రాంతాలు వాళ్ళు దాటుకుని వస్తా ఒక ప్రదేశానికి నెగెబు అనేటువంటి ప్రాంతానికి వారు రావటం జరిగింది. అలా వచ్చిన తర్వాత వారి యొక్క సేవకులకి వీరి యొక్క సేవకులకి గొడవ కలిగింది. ఎలాంటి గొడవ అంటే వాళ్ళు కలిసి నివసించలేనంత ఆస్తిపరులు అన్నమాట. గొర్రెలు కానీ గొడ్లు కానీ ఒంట్లు కానీ అనేక విధాలైనటువంటి ఆస్తి కలిగినటువంటి వారుగా వారు ఉంటా ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అయితే వాళ్ళకే ఆ లోతు అనేటువంటి ఆయన కింద ఎంతోమంది దాసులు ఉన్నారు. అలాగే అబ్రహాము అనేటువంటి ఈయన దగ్గర కూడా ఎంతోమంది దాసులు ఉన్నారు. ఇలాంటి ఈ దాసుల మధ్యలో కలహించి అనగా వాళ్ళకి పడక వీళ్ళు గొడవాడుకోవడం వల్ల వాళ్ళు వేరైపోదామనే ఆలోచన వచ్చింది. అయితే దేవుడు పిలిచాడు, దేవుని యొక్క ఆలోచనలు బట్టి వచ్చేశారు. కాబట్టి ఈ అబ్రహాము ఏ నిర్ణయం చేయలేదు, కానీ వాళ్ళిద్దరూ కలిసి నివసించలేని పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా లోతు, నువ్వు తూర్పు వైపుకి వెళ్తే నేను పడమ వైపుకి వెళ్తాను, నువ్వు దక్షిణ వైపుకి వెళ్తే నేను పడమట వైపుకి వెళ్తాను అని దేవుడు అబ్రహాము చెప్పగానే చూడండి, అతడు సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. ఆ ప్రాంతం ఎలాంటిదనంటే భయంకరంగా వ్యభిచారంతోనూ పాపముతోనూ అనేక విధములైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలతో నిండినటువంటి ప్రాంతం అయినా కూడా అది నీళ్లు ప్రవహించే దేశంగా అనిపించింది, పచ్చని దేశంగా అనిపించింది. అందుకనే అక్కడ మంచి చెడ్డ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. అతని కుటుంబం అక్కడ ఉంటా ఉన్నారు. అయితే అతను వెళ్ళిపోయిన తర్వాత ఏ నిర్ణయం చేయకుండా అక్కడే ఉన్నటువంటి ఆ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, నీవు చూసే ఈ ప్రాంతం అంతా నువ్వు తూర్పు తట్టు, పడమట తట్టు, దక్షిణ తట్టు, నీవు 4 పక్కలా చూడు. ఈ 4 పక్కల నీకు ఇవ్వబోతున్నానని దేవుడు అతనితో ప్రకటన చేశాడండి. ఒక నిబంధన చేశాడు. ఒక మంచి నిర్ణయాన్ని దేవుడు చేయమని చెప్పగానే చూడండి అక్కడే అతను ఉండిపోయాడండి. అవునండి, దేవుని మాట చొప్పున ఎవరైతే నడుస్తారో వారు దీవించబడతారు. దేవుని యొక్క మాటను ఎవరైతే ధిక్కరిస్తారో వారు తప్పకుండా ఆ నష్టాన్ని వారు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాన్ని ఎంచుకుని పోయినటువంటి ఆ లోతు యొక్క జీవితం చివరికి ఏమైందో తెలుసా, ఒక అగ్ని ఆకాశం నుంచి పడండి ఆ ప్రాంతమంతా కాలిపోయింది. అతను పట్టుకెళ్ళిన ఆస్తి పోయింది. అతను ఉన్నదంతా కూడా పోగొట్టుకుని కట్టుబట్టలతోనే ఆ దేశాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి, సోయారు అనే ప్రాంతానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అబ్రహాం ఎంచుకున్నటువంటి ప్రాంతం ఎంతో గొప్పది. దేవుడు నిర్ణయించిన స్థలం అది. అందుకనే అక్కడే నిలుచున్నాడు. దేవుని మాట చొప్పున నడిచాడు. అబ్రహాం యొక్క దేశం ఎప్పటికీ కూడా నిలిచి ఉందండి. దాన్నే ఇశ్రాయేలు అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నామనంటే
మంచి నిర్ణయం మనం చేసినప్పుడు అండి దేవుడు తప్పకుండా దాని ఫలితాన్ని మనం అనుభవించేటట్టు చేస్తాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మన యొక్క జీవితం 70 సంవత్సరాలు లేకపోతే ఒక 80 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు అయిన తర్వాత ఏదో ఒక దినాన మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాల్సిందే. కానీ మంచి నిర్ణయం చేయాలి. ఏంటి ఆ మంచి నిర్ణయం అని అంటే, మనం ఇలా సాదాసీదాగా బ్రతికేస్తే చివరికి పోవాల్సింది ఒక స్థలం ఉంది. ఆ స్థలం పేరు నరకమండి. తప్పనిసరిగా ఆ స్థలానికి మనం చేరుకుంటాం. కానీ దేవుణ్ణి ఎవరైతే అంగీకరించి మంచి నిర్ణయం చేసి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడానండి ఆ నరకం నుంచి తప్పించబడి దేవుడు ఉండేటువంటి స్థలం అనగా అది పరలోకం, ఆ స్థలానికి చేరుకుంటారు. ఒకప్పుడు అందంగా ఉందని, ఆకర్షణీయంగా ఉందని వెళ్ళిపోయినటువంటి లోతు వలె చెడ్డ నిర్ణయం చేస్తే తప్పకుండా ఆ నష్టాన్ని మనం భరించాల్సి వస్తుంది. కానీ అబ్రాహాము దేవుని మీద ఆధారపడి దేవుడు ఏం చెప్తే అది చేయాలనుకున్నాడు. అలాగా ఆయన భక్తిలో కొనసాగిన వారందరినీ కూడా ఆయన ఉండేటువంటి స్థలానికి తీసుకుని పోవడానికి రెండవసారి యేసుక్రీస్తు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకై మమ్మల్ని సిద్ధపరిచాడు, మిమ్మల్ని కూడా సిద్ధపరచాలనే వాంఛతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో, మీ వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. అవును నాయన తండ్రి, నిరీక్షణ లేని దినాల్లో కూడా ప్రభా నీ మాట చెప్పున నాయన, నీ మాటకు లోబడి దేవా నాయన తండ్రి తన దేశాన్ని, తన గ్రామాన్ని, తన కుటుంబాన్ని అంతటినీ, రక్త సంబంధిని అందరినీ విడిచిపెట్టి ప్రభా నీ మాటకు లోబడి నాయన తండ్రి ప్రభా తన స్వదేశాన్ని విడిచి నాయన నువ్వు వెళ్ళమన్న చోటికి దేవా ఏ విధంగా ఆనాడు అబ్రాహాము వెళ్ళి ఉన్నాడో గొప్ప ఆశీర్వాదమును పొందుకొని ఉన్నాడు. ఎందుకంటే నీ మాటకు లోబడినందున, అలానే లోతు ప్రభా నీ మాటకు లోబడినందున నాయన తండ్రి ప్రభా అందానికి లోబడ్డాడు ప్రభా. శాశ్వతం అదే అనుకున్నాడు కానీ ప్రభా నీ మాట చొప్పున జీవిస్తే నాయన గొప్ప ఆశీర్వాదం ఉంటుందని తెలుసుకోలేకపోయాడు ప్రభా. అవును నాయన, అబ్రాహాము వలె నాయన తండ్రి గొప్ప ఆశీర్వాదమును పొందుకొనులాగిన ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో దేవా. నాయన తండ్రి శాశ్వతమైన జీవితం నాయన తండ్రి ప్రభా నీ మాట చొప్పున నాయన జీవించిన వారు అందరూ దేవా నాయన పొందుకుంటారని ప్రభా. అయా నాయన ఆనాడు అబ్రాహాము పొందుకున్న దేవా నాయన జీవితాన్ని ప్రభా అందరూ పొందుకొనిలాగున ఈ గ్రామాన్ని ప్రభా నాయన ప్రేమించి నాయన నీ మాటలను పంచి ఉన్నావు ప్రభా. అవును నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి దేవా శాశ్వతమైన జీవితం కోసం నాయన తండ్రి వారి ఆలోచన కలిగి ఉండటానికి, అశాశ్వతమైన దేవా నాయన ఈ లోకాన్ని ప్రభా విడిచి వెళ్ళాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి నీ కృపను దయచేయమని ప్రభా నీ మాటలు విన్నవారందరినీ ఆకర్షించుకొని నాయన నీ గొప్ప రక్షణ దేవా నాయన ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.